Hi, good morning everyone. Welcome back to the KVZ Maths Lighthouse YouTube channel. In today's video, we will explore how to find the mode for ungrouped and grouped data step by step. First of all, let us understand what the mode of ungrouped data means. Ungrouped data ki mode ante ఏంటో ఒకసారి ముందు మనం అర్థం చేసుకుందాం. The mode of ungrouped data is the observation that appears the maximum number of times in the data set. సో ఒక అన్గ్రూప్డ్ డేటాకి మోడ్ అంటే ఏం లేదండి, ఇచ్చినటువంటి డేటా సెట్లో ఏ వాల్యూ అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఎక్కువ సార్లు వస్తుందో ఆ వాల్యూనే మనం ఆ డేటాకి మోడ్గా తీసుకుంటాం. ఇక్కడ డిఫరెంట్ డేటాస్ ఇచ్చాడు, వాటికి మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. షూ సైజెస్ ఆఫ్ ఏ క్లాస్ ఆర్ 6 inches 7 inches 7 inches అట్లా ఒక క్లాస్ యొక్క షూ సైజెస్ ఇవ్వడం జరిగింది. సో ఈ డేటాలో ఏ వాల్యూ ఎక్కువ సార్లు కనిపిస్తుంది, మనకి 7 అనేది ఎక్కువ సార్లు కనిపిస్తుంది. సో కాబట్టి ఈ డేటా యొక్క మోడ్ ఎంత అవుతుంది అంటే 7 అవుతుంది. అంటే ఈ క్లాస్లో ఎక్కువ మంది యొక్క షూ సైజ్ ఎంత 7 inches అని మనం అర్థం చేసుకోవచ్చు. మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్, ఒక క్లాస్లో స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఈ విధంగా ఇచ్చాడు. సో ఈ డేటాలో ఏ వాల్యూ ఎక్కువ సార్లు కనిపిస్తుంది మనకి 48. సో 48 అపియర్డ్ 5 times, అంటే మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్గా 48 ఉంది కాబట్టి ఈ డేటాకి మోడ్ 48 అవుతుంది. సో వెహికల్స్ యూజ్డ్ బై స్టూడెంట్స్ జనరలీ టు గో టు స్కూల్స్ ఆర్ కాలేజెస్, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వెళ్ళడానికి స్టూడెంట్స్ అనేవాళ్ళు సో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్గా ఏం ఉపయోగిస్తారు, బస్ కానీ సైకిల్ కార్ ఆర్ బైక్ ఆర్ ఆటో, ఇట్లా వీటిలో ఏది ఎక్కువగా ఉపయోగిస్తారు, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ బస్ అనేది ఉపయోగిస్తారు కాబట్టి ఈ డేటాకి మోడ్ ఏమవుతుంది అంటే బస్ అవుతుంది. షర్ట్ సైజెస్ సోల్డ్, ఒక షాప్ వాడు ఒక రోజు అమ్మినటువంటి షర్ట్ సైజెస్ రాశాడు. ఇందులో ఎం అంటే మీడియం సైజ్, ఎస్ అంటే స్మాల్ సైజ్, ఎల్ అంటే లార్జ్ సైజ్. ఇందులో ఏది మనకి ఎక్కువగా కనిపిస్తుంది, ఎం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఆ డేలో మీడియం సైజ్ షర్ట్స్ అనేవి ఎక్కువగా అమ్ముడుపోయాయని అర్థం చేసుకోవచ్చు. అట్లాగే 5th ప్రాబ్లం తీసుకున్నట్లయితే ఇక్కడ ఏ వాల్యూ ఎక్కువ సార్లు వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం లేదు కాబట్టి ఈ డేటాకి మనం ఏం చెప్పొచ్చు, మోడ్ లేదని చెప్తాం. దిస్ డేటా హ్యాస్ నో మోడ్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక స్లిప్పర్ షాప్ వాడు 6 inches స్లిప్పర్స్ 2 pairs, 7 inches 2 pairs, అట్లాగే 8 inches కూడా 2 pairs అమ్మాడు అని అనుకుందాం. ఏ సైజు స్లిప్పర్స్ ఎక్కువ అమ్మాడు అనే ప్రశ్నకి సమాధానం ఇక్కడ లేదు కాబట్టి ఈ డేటాకి మోడ్ లేదని మనం చెప్తాం. ఇప్పుడు 6th ప్రాబ్లం తీసుకున్నట్లయితే ఈ డేటాలో ఏది ఎక్కువ సార్లు వచ్చింది అంటే 6, 8 అనేవి 3 times రిపీట్ అయ్యాయి, మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యాయి కాబట్టి ఈ డేటాకి మోడ్ ఏమవుతుంది 6, 8 అవుతుంది. ఇప్పుడు ఈ డేటాకి ఒకటే మోడ్ ఉంది కాబట్టి అలాంటి డేటాను మనం యూని మోడల్ అంటాం. సో ఒక డేటాకి 2 modes ఉంటే బై మోడల్ అంటాం ఆ డేటాను. సో ఇఫ్ ఎ డేటా హ్యాస్ మోర్ దాన్ 2 modes, such data is called multi-modal. ఉదయాన్నే లేవగానే మన ఇంట్లో మోడ్ని మొదటిగా ఉపయోగించే వ్యక్తి ఎవరు మీరు చెప్పగలరా? ఎస్, ఇట్ ఈస్ అవర్ మదర్. ఎస్, అమ్మే మోడ్ని మన ఇంట్లో ఉపయోగించే మొదటి వ్యక్తి. సో మదర్ చదువుకొని ఉండొచ్చు, చదువుకోకపోయి ఉండొచ్చు, కానీ మోడ్ని పర్ఫెక్ట్గా ఉపయోగిస్తారు. ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. వీళ్ళందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీ మదరు మార్నింగ్ టిఫిన్ చేయాలని అనుకున్నారు. సో ఏ టిఫిన్ చేయాలని క్లారిటీ కోసం ఒక సర్వే కండక్ట్ చేశారు. మీ ఫాదర్ని అడిగారు ఏ టిఫిన్ ఇష్టమని, ఆయన పూరి ఇష్టమని చెప్పారు. సో మీ మదర్కి ఇడ్లీ ఇష్టం కాబట్టి ఇడ్లీ చెప్పారు. సో మీ బ్రదర్ని అడిగితే పూరి ఇష్టమని చెప్పారు. అట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. సో ఎక్కువ మంది కావాలని కోరుకుంటున్నటువంటి ఐటమ్ ఏంటి, పూరి కావాలని కోరుకుంటున్నారు. సో కాబట్టి అమ్మ ఆ రోజు టిఫిన్గా ఏం చేస్తుంది, పూరిని చేస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, సో మోడ్ని మొదటిగా ఉపయోగించే వ్యక్తి మన ఇంట్లో ఎవరున్నారు అంటే అది అమ్మే. ఇప్పుడు మోడ్ మనం రియల్ లైఫ్లో ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో 50 members ఉన్నారు. క్లాస్ లీడర్గా ఏ బి అని 2 వ్యక్తులు పోటీ చేశారు. ఏకి 35 votes వచ్చాయి, బికి 15 votes వచ్చాయి. ఇప్పుడు ఎవరు విన్నర్ అయినట్టు?
ఏ అనే పర్సన్ విన్ అయినట్టు. ఎందుకంటే ఏ అనే పర్సన్కే ఎక్కువ ఓట్స్ వచ్చాయి కాబట్టి. అంటే ఇక్కడ ఉపయోగించిన కాన్సెప్ట్ ఏంటనమాట, మోడ్. అలాగే మనం ఎలక్షన్స్లో ఎక్కువ ఓట్స్ ఎవరికి వచ్చాయో ఆ అభ్యర్థినే విన్ అయినట్టుగా మనం డిక్లేర్ చేస్తాం. అక్కడ కూడా మనం ఉపయోగించే కాన్సెప్ట్ మోడే. అలాగే మనం కూడా ఏదైనా ఒక మొబైల్ కొనాలని అనుకుంటే ఏ మొబైల్ బాగుంటుంది, ఎక్కువ మంది ఏ మొబైల్ కొంటూ ఉన్నారు అంటే, ఎక్కువ మంది కొంటూ ఉన్నారంటే దానిలో మంచి ఫీచర్స్ ఉండాలి, లేదా దాని క్వాలిటీ ఇవన్నీ కూడా బాగున్నాయని అర్థం చేసుకుని మనం కూడా ఏం చేస్తాం, ఆ రకమైనటువంటి మొబైల్ని కొనడానికి మనం ఆసక్తి చూపిస్తాం. అంటే ఇక్కడ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది కూడా మోడే. అంటే అలాగే బైక్లు కొనేటప్పుడు కానీ సెల్ ఫోన్స్ కొనేటప్పుడు కానీ మనం ఈ మోడ్ అనే కాన్సెప్ట్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం కూడా ఆ వస్తువులను కొనడానికి ఆసక్తి చూపిస్తాం. ఇంకా మోడ్ యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు ఏ చాప్టర్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయో తెలుసుకుని ఉంటే ఫస్ట్ మనం ఆ చాప్టర్ని చదివి ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఉపయోగించిన కాన్సెప్ట్ ఏంటనమాట, మోడ్. అలానే ఎంప్లాయీస్కి ప్రమోషన్ ఇచ్చేటప్పుడు మొదట ఏం చూస్తారు, సో ఆ విభాగంలో అందరిలోకి సీనియర్ మోస్ట్ ఎవరు, సో మోస్ట్ సీనియర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి ప్రమోషన్ మొదటిగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఉపయోగించిన కాన్సెప్ట్ కూడా మోడే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోస్ట్ సీనియర్ పర్సన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పేర్లు రాసామనుకోండి, సో ఈ డేటా ఏమవుతుందనమాట, నాన్ న్యూమరికల్ డేటా. నాన్ న్యూమరికల్ డేటా కూడా మనం మోడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక ఫుట్వేర్ షాప్ వాడు ఏ సైజు స్లిప్పర్స్ లేదా షూస్ అనేవి ఏ సైజు ఎక్కువ అమ్ముడుపోతున్నాయో సో వాటిని అధిక సంఖ్యలో తెచ్చుకొని ఎక్కువ లాభాలని పొందుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఇంచెస్, 8 ఇంచెస్, 10 ఇంచెస్ తీసుకుంటే, సో 10 ఇంచెస్ ఫుట్ సైజ్ ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, 7 ఇంచెస్ 8 ఇంచెస్ ఫుట్ సైజ్ ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో కాబట్టి ఫుట్వేర్ షాప్ వాడు ఏం చేస్తాడు, 7 ఇంచెస్ 8 ఇంచెస్ స్లిప్పర్స్ అనేవి ఎక్కువ తెచ్చుకొని 10 ఇంచెస్ స్లిప్పర్స్ అనేవి తక్కువ సంఖ్యలో తెచ్చుకుంటాడు, తద్వారా ఎక్కువ లాభాన్ని పొందుతాడు. ఇక్కడ అతను ఉపయోగించిన కాన్సెప్ట్ కూడా మోడే. అలాగే కిరాణా షాప్ వాడు కూడా ఏం చేస్తాడు, ఆ షాప్లో ఎక్కువగా అమ్ముడుపోతున్నటువంటి వస్తువులు ఏవో తెలుసుకొని వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఆ వస్తువులను ఎక్కువ తెచ్చి ఎక్కువ లాభాన్ని పొందడం జరుగుతుంది. అంటే ఆ కిరాణా షాప్ వాడు ఉపయోగించిన కాన్సెప్ట్ కూడా మోడే. నౌ లెట్ us learn how to find the mode of group data. సో ఒక గ్రూప్ డేటాకి మోడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. ఎక్సర్సైజ్ 13.2లో సెకండ్ ప్రాబ్లం ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. The following data gives the information on the observed lifetimes in hours of 225 electrical components. So 225 electrical components యొక్క లైఫ్ టైం అనేది ఇచ్చాడు అవర్స్ లో. సో 0 to below 20 hours లైఫ్ స్పాన్ ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయట. సో 20 to below 40 అవర్స్ లైఫ్ స్పాన్ ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయి, 35. ఇట్లా ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, డిటర్మైన్ ద మోడల్ లైఫ్ టైమ్స్ ఆఫ్ ది కాంపోనెంట్స్. అంటే ఎక్కువ కాంపోనెంట్స్ యొక్క లైఫ్ టైం ఎంత అనేది ఇప్పుడు మనం కనుక్కోబోతున్నాం. మనకి ఇక్కడ గ్రూప్ డేటా ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి డేటాలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉందో చూడండి. సో 61 అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో దీనికి తిన్నగా ఉన్న క్లాసే మోడల్ క్లాస్గా మనం తీసుకుంటాం. అంటే అర్థం ఏంటి, అన్నిటికంటే ఎక్కువ కాంపోనెంట్స్ యొక్క లైఫ్ టైం అనేది 60 అవర్స్ నుంచి బిలో 80 అవర్స్ వరకు. అంటే దాని అర్థం ఏమిటి, మనకి మోడ్ అనేది ఈ క్లాస్లోనే ఏదో ఒక వాల్యూ అయి ఉంటుంది. అందుకే దీన్ని మనం మోడల్ క్లాస్గా తీసుకున్నాం. ఇప్పుడు మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని F1 అని, దాని ప్రిసీడింగ్ క్లాస్ ఫ్రీక్వెన్సీని F0 అని, దాని సక్సీడింగ్ క్లాస్ ఫ్రీక్వెన్సీని F2 అని అంటాం. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే, సో మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని ఇక్కడ F అని వేసుకోండి, పైన ఒక F కిందన ఒక F వేయండి, పైనుంచి 0 1 2 అని వేసుకొని వస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మోడల్ క్లాస్ రాసిన తర్వాత మనం ఎల్ని రాయాల్సి ఉంటుంది. ఎల్ అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్. మనకి ఇచ్చినవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కాబట్టి ఎక్స్క్లూజివ్ క్లాసెస్లో బౌండరీ అన్న లిమిట్ అన్న ఒకటే కాబట్టి ఇప్పుడు ఈ మోడల్ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ ఎంత అవుతుంది, 60. సో కాబట్టి ఎల్ వాల్యూని మనం 60గా తీసుకుంటాం. అదే ఇంక్లూజివ్ క్లాసెస్ ఇస్తే మనం ఏం చేయాలి, ఆ క్లాస్ యొక్క మోడల్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ దాని ముందు క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ల యావరేజ్ కడితే మనకి మోడల్ క్లాస్ యొక్క లోవర్ బౌండరీ అనేది వస్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే
ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇంక్లూజివ్ క్లాసెస్లో ఒకటి ఉంటుంది. సో కాబట్టి లోవర్ లిమిట్కి ఒక 0.5 తగ్గిస్తే మనకి లోవర్ బౌండరీ అనేది వస్తుంది. ఎప్పుడు మనకి ఇంక్లూజివ్ క్లాసెస్ ఇస్తే. ఎక్స్క్లూజివ్ క్లాసెసే కాబట్టి మనకి ఇచ్చేవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ క్లాసెస్ మ్యాక్సిమం ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ లోవర్ బౌండరీ అన్నా లోవర్ లిమిట్ అన్నా ఒకటే కాబట్టి ఇక్కడ లోవర్ లిమిట్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం F0, F1, F2 వాల్యూస్ని వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత హెచ్ అంటే క్లాస్ ఇంటర్వెల్. సో 40 - 20 దట్ ఈస్ 20. ఇప్పుడు మోడిక్ ఫార్ములా వేసుకుందాం. L ప్లస్ F1 - F0 బై 2F1 - F0 - F2 ఇంటూ హెచ్. ఇప్పుడు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. L means 60. F1 means 61 minus F0 is 52. 2F1, 2 into F1 is 61 minus F0 that is 52 minus F2 is 38 into H 20. That is equal to 60 plus 61 minus 52 that is 9. 2 61s are 122. చూడండి ఇక్కడ రెండు నెగిటివ్ వాల్యూస్, 52 అనేది నెగిటివ్ వాల్యూ, 38 కూడా నెగిటివ్ వాల్యూ. సో రెండు నెగిటివ్ వాల్యూస్ని యాడ్ చేస్తే 90 అంటే రెండు అప్పులను కలుపుతున్నాం అన్నమాట. టోటల్ 90 ఇంటూ 20. 60 ప్లస్ 9/32. సో ఈ 20ని ఇక్కడ మనం ఇంటూ 20గా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 60 ప్లస్. సో 20, 32 అనేది 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 4 5s 4 8s 60 ప్లస్ 9 5s 45/8. దట్ ఈజ్ ఈక్వల్ టు 60 ప్లస్. సో 45 అనేది 8లో ఎన్ని సార్లు పోతుంది? 5 టైమ్స్ పోతుంది అంటే 40. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 5 ఉంది. సో రిమైండర్ ఈస్ 5. డెసిమల్ పాయింట్ పెట్టాం కాబట్టి 0 యాడ్ చేసుకోవచ్చు. 50 అంటే 8 6 48. 50లో 48 పోతే ఇంకా 2 ఉంది. ఆల్రెడీ మనం డెసిమల్ పాయింట్ పెట్టాం కాబట్టి 0 యాడ్ చేసుకోవచ్చు. 20 అంటే 8 2s 60 అంటే 20లో 16 పోతే ఇంకా 4 ఉంది. సో 0 యాడ్ అయితే 40. 40 అనేది 8లో ఎన్ని సార్లు పోతుంది? 5 టైమ్స్. సో టోటల్ వాల్యూ ఇస్ 65.625. అంటే మ్యాక్సిమం కాంపోనెంట్స్ యొక్క లైఫ్ టైం ఎంత అనమాట? 65.625 అవర్స్. సో మోడ్ ఫార్ములాని ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సో ఎల్ ప్లస్ న్యూమరేటర్లో 2 F'లు ఉంటాయి, F మైనస్ F. డినోమినేటర్లో 4 F's, 2 పాజిటివ్ 2 నెగిటివ్. సో 2 పాజిటివ్స్ లైక్ కాబట్టి 2F అని రాసేస్తాం. ఇప్పుడు ఇలా రాసుకుంటే ఇంటూ హెచ్. ఇప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే ఇక్కడ 10/102 అంటే 1 0 10 అంటే F1 మైనస్ F0 అని అర్థం. 102 ఇక్కడ 1 0 ఇక్కడ 2. సో మీకు ఈ విధంగా వేసుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా మీరు ఫార్ములాని ఈజీగా వేయగలుగుతారు. అలానే మనకి ఇచ్చినటువంటి డేటాలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది ఒకే క్లాస్లో కాకుండా ఒకటి కంటే ఎక్కువ క్లాసెస్లో ఉన్నప్పుడు మనం మోడ్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక్కడ ఇచ్చినటువంటి డేటాలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది 2 క్లాసెస్లో ఉంది. సో మొదటి క్లాస్ ఏది? 10 to below 20 క్లాస్. తర్వాత క్లాస్ ఏది? 30 to below 40 క్లాస్. అంటే ఈ డేటాకి 2 మోడ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఏ బై మోడల్. అందుకే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది ఫస్ట్ ఏ క్లాస్లో వచ్చింది? 10 to below 20 క్లాస్లో వచ్చింది. కాబట్టి ఈ క్లాస్ని మోడల్ క్లాస్గా తీసుకుని 12 అనే ఫ్రీక్వెన్సీని, ఈ క్లాస్లో ఉన్న 12ని F1 గాను, దాని ముందు ఉన్న దాన్ని F0 గాను, దాని తర్వాత క్లాస్ ఫ్రీక్వెన్సీని F2గా తీసుకొని ఫస్ట్ మోడల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే అది ఫస్ట్ మోడ్ అనేది వస్తుంది.
కనుక్కున్నటువంటి ఫస్ట్ మోడ్ మనకి ఎంత వచ్చింది ఇక్కడ 14.375. ఇప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది 32 బిలో 40 క్లాస్లో కూడా వచ్చింది కాబట్టి ఈ క్లాస్లో ఉన్న ఫ్రీక్వెన్సీని F1 అని, దాని ముందు క్లాస్ ఫ్రీక్వెన్సీని F0 అని, దాని తర్వాత క్లాస్ ఫ్రీక్వెన్సీని F2 అనుకొని ఇక్కడ మళ్ళీ సెకండ్ మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అలా వచ్చినటువంటి మోడ్ ఎంత మనకి 36.92. ఇప్పుడు మోడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం.